బుడమేరు ఘటన జరిగి ఏడాదైనా బాధితులకు న్యాయం జరగలేదు అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి 30 సంవత్సరాలు పూర్తయిందని సంబరాలు చేసుకుంటూ ఉన్నారని, బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు అని ప్రశ్నించారు. బుడమేరుకు కూతవేటు దూరంలోనే చంద్రబాబు ఉంటున్నారని, కానీ సమస్యను పట్టించుకోవడం లేదని అన్నారు. మంత్రి రామానాయుడు బుడమేరును ప్రక్షాళన చేస్తాను అని హడావుడి చేసి తరువాత కనిపించలేదు అన్నారు. విరాళాల ద్వారా వచ్చిన కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టినా బాధితులకు ఎంతో కొంత న్యాయం జరిగేది అన్నారు. వరద బాధితులకు న్యాయం చేయాలి అని రోడ్డు మీదకు వస్తే లాఠీ చార్జ్ చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లంపల్లి. మంత్రి నారాయణ కేవలం ఒక్క సిఆర్డీఏ మంత్రిగా పనిచేస్తున్నారు తప్పితే మున్సిపల్ శాఖను పట్టించుకోవటం లేదు అన్నారు. బుడమేరు పాపం మీది కాదా? 40 మంది మృతుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. బుడమేరు ప్రక్షాళన చేయకుంటే వైఎస్ఆర్సీపీ తరపున పోరాటాలకు సిద్ధమవుతాము అన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళని చెప్పి సంబరాలు చేసుకోవడం, ఆ విధంగా వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా వారికి సంబరాలు చేస్తున్నారు. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను, మీరు 30 సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు కదా, బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు ఇప్పటివరకు కూడా? బుడమేరు సమస్య తెలీదా? బుడమేరుకి కోతవే దూరంలో మీ ఇల్లు ఉంటుంది. అయినా కానీ బుడమేరుని మీరు ప్రక్షాళన చేద్దామని కానీ, బుడమేరుని ఆధునీకరిద్దామని కానీ ఆ రోజు మాత్రం చెప్పారు, బాంచేత్ బుడమేరుని మేము అద్భుతం చేసేస్తాం, దాన్ని ఈసారి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు మాత్రం మన రామానాయుడు గారు ఏదైతే తెలుగుదేశానికి చాలా చక్క పచ్చ చొక్క వేసుకుని కనబడుతుంటాడు తప్ప తెలుగుదేశం పార్టీ వాదిలా కనబడుతుంది తప్ప ఎక్కడ ఒక మంత్రి స్టైల్లో కనబడ్డా ఆయన ఎక్కడ కూడా. ఒక మంత్రిగా ఆ రోజు మాత్రం నేను 2 రోజులు అక్కడే పడుకున్నాను, 3 రోజులు అక్కడే పడుకున్నాను, నేను మొత్తం బుడమేరునంతా కూడా ప్రక్షాళన చేసేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ బుడమేరు గురించి ఒక మీటింగ్ పెట్టడం కానీ, బుడమేరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కానీ ఎక్కడైనా కానీ కనబడిన పరిస్థితి ఏమైనా ఉందా?